కదా, మండే కల్లా వచ్చేస్తాను. ఓకే. సడన్ ప్లాన్ టు కుంభమేళ. జస్ట్ ఒక 2 hours బ్యాకే అనుకున్నాను. స్పీడ్గా అన్నీ ఒక బ్యాగ్లో సర్దేశా. రుద్రనేమో మా అక్క దగ్గర వెళ్ళడానికి తీసుకొని వెళ్తున్నాను. ఇదంతా వాళ్ళ లగేజే. తర్వాత డీటెయిల్స్ చెప్తా. సో అనుకోగానే కారు ఉంది కాబట్టి వెళ్ళగలుగుతున్నాం. జస్ట్ 2 hours బ్యాక్ వెళ్తే బాగుండేది అనుకున్నాం. ఎందుకు వెళ్ళలేము అనుకున్నా, స్టార్ట్ అయిపోయాను. ఒక బ్యాగ్ అసలు నేను ఏం సర్దానో కూడా నాకు తెలీదు. రుద్రవి మాత్రం అన్నీ ప్యాక్ చేశాను. సో లెట్స్ గో. హర హర మహాదేవ. మొత్తం ఇన్ని కిలోమీటర్స్ ఉన్నాయి ఫ్యాన్సీగా. 1166 20 hours. అరైవల్ 10:40 అంటే రేపు మార్నింగ్ కదా. సో వాళ్ళందరూ అయితే యాక్చువల్లీ తిడుతున్నారు, ఆబ్వియస్ కదా. అంటే అనుకోగానే అలహాబాద్ ఎవ్వడు వెళ్ళడు అని. అంటే ఫుల్ రష్ ఉంది. కానీ 12 yearsకి ఒకసారి వచ్చే ఒక గ్రేటెస్ట్ గ్యాదరింగ్ సెలబ్రేషన్ ఆఫ్ హిందూస్ కదా, వెళ్దాము అనుకున్నాం. అప్పుడు యాక్చువల్ 2 days బ్యాక్ వెళ్దామా వద్దా అనే థాట్ ప్రాసెస్లో డైలమాలో ఉండి కష్టంలే ఇప్పటికిప్పుడు అనుకుంటే ఏమవుతుంది అని. ఫ్లైట్ టికెట్స్ చూస్తే ఆబ్వియస్గా మనం ఫ్లైట్లో వెళ్ళాము, బట్ చూస్తే ఆల్మోస్ట్ నాకు మా హస్బెండ్కి కలిపే 90,000 ఉంది. దాని బదులు కారే బెటర్ అనిపించింది. చూద్దాం ఎట్లా ఉంటుంది. కుంభమేళ ఎక్స్పీరియన్స్ చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటాం. ఆబ్వియస్గా ఏ టైంకి వెళ్తాం, ఏంటి బ్రేక్స్ ఏం తెలీదు. వెనకాల రుద్ర మాత్రం మిస్సింగ్ ఆబ్వియస్గా. పాపం వాడు ఏడ్చావు. అంత మాబ్లో ఇబ్బంది పడతారు చిన్నపిల్లలు, కరెక్ట్ కాదు అనిపించింది. మరీ 5 years కదా, అట్లీస్ట్ ఒక 10 years అన్నా ఆలోచించవచ్చు. అందుకని వాడిని డ్రాప్ చేయాల్సి వచ్చింది. ఒక 60 kilometers వచ్చాము. 3:30 అయింది టైమ్. మేము ఆల్మోస్ట్ బయలుదేరేసరికి 2:30 అయింది. తిందామని ఆగాను, ఆకలి వేస్తుంది. ఎంత టైం పడుతుందో అసలు ఏం క్లారిటీ లేకుండా స్టార్ట్ అయ్యాము. చూద్దాం. ఇంకా ఒక 250 kilometers అయితే దాటేసాము. చూసినప్పుడు ఏంటో 1166 ఉంది. ఇప్పుడు 9:20 ఎంతకో వచ్చాము. ఇక్కడ వైల్డ్ బీన్ కేఫ్ కనిపించింది. నా ప్యాక్ కాఫీ దొరుకుతుందేమో అని. యాజ్ యూజువల్గా నా కాఫీ పిచ్చి మీ అందరికీ తెలుసు. జర్నీ అయితే అద్దరిపోయింది. రోడ్స్ మనకి హైదరాబాద్ టు యూపీ చాలా బాగుంటాయి. మధ్యప్రదేశ్ అయితే అల్టిమేట్ ఉంటుంది రోడ్ ఎక్స్పీరియన్స్. మొత్తం మంచి రోడ్స్ ఉంటాయి. సింగిల్ రోడ్స్ చాలా తక్కువ. ఈవెన్ మనకి మధ్యలో పేంచ్ నేషనల్ పార్క్ వస్తుంది, అక్కడ కూడా రోడ్ చాలా బాగుంటుంది, ఫారెస్ట్ రోడ్ కూడా. ఇప్పుడు ఇందాక నుంచి మా హస్బెండ్ అదిగో తీసుకుంటా అని కాల్స్లో ఉన్నారు. ఏం చేస్తాం, సడన్గా వీక్ డే అనుకొని స్టార్ట్ అయిపోయినాం కదా. నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను అసలు. ఎందుకంటే మార్నింగ్ నేను లేచినప్పుడు కూడా కుంభమేళాకి స్టార్ట్ అవుతాను అనుకోలే. యాజ్ యూజువల్గా రొటీన్గా లేచి పనులన్నీ చేసుకొని ఉండేసరికి రుద్రని స్కూల్కి పంపించి నిజంగా షాకింగ్ ఉంది. ఇప్పుడైతే చెప్పలేకపోతున్నా. అక్కడికి వెళ్ళాక ఏంటి నా ఎమోషన్స్ ఎట్లా ఉంటాయి అనేది తెలియదు. కానీ ఇంకా స్టిల్ నేను బయలుదేరినా కూడా షాక్లోనే ఉన్నా. యాక్చువల్గా ఇంట్లో వాళ్ళకైతే మామూలు షాక్ కాదు అసలు. కొంచెం కోపంగా ఉన్న వాళ్ళు కాస్త ఇప్పుడు కూల్ అయ్యి ఎట్లా ఉంది, రోడ్స్ ఎట్లున్నాయని ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నడుస్తున్నాయి. రుద్ర కరాటేకి వెళ్ళాడు పాపం. రుద్ర మాత్రం చాలా మిస్సింగ్. మీ అందరూ కూడా మిస్సింగ్ రుద్రని? మిస్సింగ్ అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ టైం రుద్రని మిస్ చేయకుండా తీసుకొని వస్తాను అన్ని టూర్లకి. అది చూడండి ఖాళీగా ఉంది. రావడం అయితే వచ్చేసాం మహాకుంభమేళ అని చెప్పి. కొంచెం దూరం వచ్చాక కాన్ఫిడెన్స్ పోతుంది. ఇంకా 1 kilometer కూడా కష్టమేమో అనిపిస్తుంది. అక్కడి నుంచి మన సంకల్పం అనేది ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఏదైతే ఏముంది, మొత్తానికి కష్టపడి కింద మీద పడి నాగ్పూర్ అయితే వచ్చేసాము. నాగ్పూర్ వచ్చేసామంటే సగం దూరం వచ్చేసినట్టే. నైట్ నాగ్పూర్ వచ్చేసరికి 11:30 ఎగ్జాక్ట్.
నాగ్పూర్ నుంచి ఇంకా ముందుకెళ్దామంటే సియోనియా ఒక ప్లేస్ ఉంది, అది ఇక్కడ నుంచి 168 కిలోమీటర్స్ ఉంది ఆల్మోస్ట్. అక్కడ నుంచి నెక్స్ట్ జబల్పూర్ తర్వాత మనకి నెక్స్ట్ స్టాప్ ప్రయాగరాజ్. నాగ్పూర్లో ఆగుదాం. ఇంకా ఇక్కడ నుంచి మనకి ఇవాళ ఒక 12 to 14 hours జర్నీ ఉండొచ్చు. పడుకున్నాం బాగానే. రేపు కదా మన ప్రయాగరాజ్ టార్గెట్. సండే స్నానం చేద్దాం అనుకున్నాం కుంభమేళాలో. సో ఇవాళంతా కూడా మనకి జర్నీ ఉంటుంది నైట్ వరకు. అయితే ప్రయాగరాజ్లో ఉండాలా ఇంకా ముందే ఉండాలా అనేది అర్థం కావట్లేదు. ఇయర్ 2024 జూన్లోనే ప్రయాగరాజ్ వచ్చాను నేను, మళ్ళీ కుంభమేళాకి వచ్చాను. చూద్దాం ఇంకా ఎక్కడ ఉండాలి అనే నైట్ అయితే డిసైడ్ అవ్వలేదు. లేచి స్నానం ఏం ఇలా జస్ట్ బ్రష్ చేసుకున్నాను. నాగ్పూర్లో మార్నింగ్ టిఫిన్స్ చాలా బాగుంటాయి, బ్రేక్ఫాస్ట్ అది చేసేసుకొని స్టార్ట్ అయిపోదాం. నాగ్పూర్ దాటేశాక మనం మధ్యప్రదేశ్లోకి ఎంటర్ అవుతాం. అక్కడ ఆల్మోస్ట్ రోడ్స్లో ఆన్ అండ్ ఆఫ్ మనకి ఫారెస్ట్స్ ఉంటాయి. ఇంకా మధ్యప్రదేశ్ అంటే వైడెస్ట్ రోడ్స్, చాలా వైడ్గా ఉంటాయి. ఈ వైడ్ రోడ్స్ని చూస్తేనే అనిపిస్తుంది మన ఎర్త్ రౌండ్గా ఉందా ఫ్లాట్గా ఉందా అని. ఫ్లాట్ ఎర్త్ థియరీ నిజమేనేమో అనిపిస్తుంది. అండ్ ఈ దారిలో మనకి వండర్ఫుల్ బ్యూటిఫుల్ నేషనల్ పార్క్, మన ఇండియాలో చాలా ఎక్కువ టైగర్స్ పాపులేషన్ ఉండే నేషనల్ పార్క్ పేంచ్ నేషనల్ పార్క్ వస్తుంది. నేనైతే ఇప్పటిదాకా ఇది చూడలేదు, దీనికి కూడా ప్లాన్ ఉంది వెళ్ళాలి అని. ఎప్పుడైనా ఇది కూడా చూసేద్దాం. నెక్స్ట్ మన నేషనల్ పార్క్ బకెట్ లిస్ట్కి ఇది కూడా యాడ్ చేసేసుకుందాం. ప్రస్తుతం అయితే పాస్ త్రూ అవుతున్నాం అంతే. ప్రయాగరాజ్ రేవా కాకుండా ప్రయాగరాజే పెట్టాను. 426 కిలోమీటర్స్ ఉంది. ఎందుకంటే అసలు అక్కడ పొజిషనే తెలియదేమో. పార్కింగ్ చాలా మంది చాలా చెప్తున్నారు. కొంతమంది 20 కిలోమీటర్స్ ముందే స్టాప్ చేస్తున్నారు, 10 కిలోమీటర్స్ ముందే స్టాప్ చేసేస్తున్నారు అని చెప్తున్నారు. రూమే దొరకకపోతే కార్లో అన్నా ఉండొచ్చు, కానీ అక్కడ సిచ్యువేషన్ తెలియకపోతే కష్టం కదా అని వెళ్ళిపోదాం అనుకుంటున్నా. 7-8 చూపిస్తుంది రేవాలో. టైం ఇప్పుడు 11:35. రోడ్ అయితే చాలా బాగుంది చూడండి. త్రూ అవుట్ డ్రైవింగ్ ఒక్కటే ఎక్సైట్మెంట్, నేను మహాకుంభమేళా వెళ్తున్నా. అసలు ఆ ఫీలింగే వావ్. ఇంకా 284 కిలోమీటర్స్, 5.5 hours చూపిస్తుంది. ఇక్కడ ఒక దావా కనిపిస్తే ఆగాం. రేవా సిటీ అన్నాను కదా, ముందు మనం ఇక్కడే ఉందాము అనుకున్నాం. బట్ ఫైనల్లీ ప్రయాగరాజ్ వెళ్ళిపోతున్నాను. బట్ ప్రయాగరాజ్ ముందు బిగ్గెస్ట్ సిటీ అంటే రేవానే. ఊరైతే చాలా పెద్దది. ఇంకో విషయం ఏంటంటే 1166 కిలోమీటర్స్ నుంచి 92 కిలోమీటర్స్కి వచ్చింది. 748 కలర్ రీచ్ అవుతాం. యాక్చువల్గా మనం స్టార్ట్ అయినప్పుడు ఎంత ఉంది, 1166 కిలోమీటర్స్ ఉన్నప్పుడు 1040 చూపించింది మార్నింగ్ కదా. అంటే మనం అందులో ఒక 8 hours కంప్లీట్గా జర్నీ చేయలేదు. పడుకొని లేచి నాగ్పూర్ బ్రేక్ ఇచ్చాం కాబట్టి జర్నీ అయితే అస్సలు స్ట్రెయిన్ అనిపించలేదు. చాలా బాగుంది రోడ్ బాగుండడం వల్ల. ఇప్పుడు ఉన్న ఇదా ఏంటంటే అక్కడికి వెళ్ళాక అసలు ఎట్లా ఉంటుంది, హోటల్స్ ఉంటాయా, రష్ ఎట్లా ఉంటారు అన్నీ చూసుకోవాలి. ఫైనల్గా ఇంతవరకు వచ్చేసామంటే మనం కుంభమేళాకి వచ్చేసామంటే. ఫైనల్లీ ప్రయాగరాజ్ వచ్చేసాం. అది చూడంగానే లైట్గా ఎమోషనల్ అయితే అయ్యాను. 2 days కష్టపడి వచ్చిన ప్లేస్ కదా.
ప్రయాగరాజ్కి ఎంటర్ అవ్వగానే ఒక 10 కిలోమీటర్స్ ఉన్నప్పుడు ఫుల్ జామ్ అయిపోయింది ట్రాఫిక్ అంతా. ఆ తర్వాత నేను కొంచెం రైట్ సైడ్కి చూస్తే హోటల్ అని కనిపించింది. నేను చెప్పాను అప్పుడు జస్ట్ అట్లీస్ట్ అడుగుదాం మనం రూమ్స్ ఏమైనా అవైలబుల్గా ఉన్నాయా లేదా. ఈ యాప్స్లో గోఐబీబో, మేక్ మై ట్రిప్ వాటిల్లో ఏంటంటే హోటల్స్ ఉంటున్నాయి కానీ పార్కింగ్ లేకపోతే ఇప్పుడు కార్ ఎక్కడ పెట్టాలంటే రేపు టెన్షన్. అట్లీస్ట్ పార్కింగ్ ఉంటే మనం కార్ పెట్టేసుకొని ఆటోలో అన్నా వెళ్ళిపోవచ్చు త్రివేణి సంగమంకి. అందుకని మళ్ళీ మనం చూడకుండా డెసిషన్ తీసుకోలేం కదా. సో అక్కడ హోటల్స్ చూసి అప్పుడు గోఐబీబోలో అన్నా మనం బుక్ చేసుకోవచ్చు అని చెప్పాను. కానీ వెంటనే పక్కన ఒక హోటల్ అని కనిపించేసరికి వచ్చేసాను. అక్కడ వాళ్ళని అడిగితే యాక్చువల్గా వాళ్ళది ఆఫీసు. అక్కడ వాళ్ళు ఏం చేశారంటే హోమ్ స్టే పెట్టుకున్నారు. ఆ హోమ్ స్టే అంటే ఇది కొత్త ఇల్లు చూడండి, ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ అనేది ఇంత జరుగుతుంది. అక్కడ రూమ్ ఇచ్చారు, కొత్త రూము. కొత్తగా వాళ్ళది ఏంటంటే ఆపోజిట్లోనే ఇల్లు ఉంది. వాళ్ళు రీసెంట్గా ఇదంతా హోమ్ స్టే కింద టర్న్ చేసుకుంటున్నారు. సో రాగానే మంచి హోటల్ దొరికిపోయింది అండ్ న్యూ అండ్ ఫ్రెష్. అంటే మరీ సిమెంట్ కూడా ఉన్నంత కొత్తగా ఉంది. రూమ్ వర్క్ అయితే చాలా బాగుంది. రాగానే ఫస్ట్ స్నానం చేశాను. స్నానం లేదు, జస్ట్ బ్రష్ చేసుకొని స్టార్ట్ అయిపోయాం కదా నాగ్పూర్లో. సో ఫస్ట్ అయితే స్నానం చేసేసి టీ తాగేసి పడుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు మార్నింగ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ లేచి మళ్ళీ స్నానం చేసేసి, స్నానం చేయకుండా వెళ్ళలేం కదా గంగలోకి. సో స్నానం చేసేసి మేబీ ఇక్కడ నుంచి ఒక 6 కిలోమీటర్స్ ఉండొచ్చు అంటున్నారు, చూడాలి. ఇమ్మీడియట్గా స్టార్ట్ అయిపోవాలి హైదరాబాద్కి. అదైతే ప్లాన్. ఓపిక అయితే బాగానే ఉంది, అసలు స్ట్రెయిన్ అనిపించట్లేదు. 1200 కిలోమీటర్స్, 500 ఫస్ట్ డే, 700 సెకండ్ డే చేసాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ రష్ 25th, 26th, 27th లాస్ట్ ఎగ్జాక్ట్ డేట్స్ తెలియదు, లాస్ట్ 3 days అయితే ఫుల్ రష్ ఉంటుందిట. రేపు మేబీ అంత ఉండకపోవచ్చు, మీరు కార్ కూడా తీసుకొని వెళ్ళిపోవచ్చు సంగం వరకు అంటున్నారు. ఫైనల్గా అనుకోగానే అలహాబాద్కి వచ్చేసాం. చాలా కంఫర్టబుల్గా థార్ ఉండడం వల్ల జర్నీ అయితే అసలు తెలియలేదు వెహికల్లో. చూద్దాం, కుంభమేళా నాకు రాసి పెట్టుంది ఇయర్ 144 years తర్వాత జరుగుతున్న కుంభమేళా ఇది. ఏంటంటే ఒక సెలెస్టియల్ ఈవెంట్. ఆల్రెడీ అందరు చూసేసే ఉంటాడు, స్పెషల్గా చెప్పేదే లేదు. ఈ రోజుల్లో అవేర్నెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఏ విషయంలో అయినా. సోషల్ మీడియా వల్ల జస్ట్ లైక్ దట్ తెలిసిపోతుంది. అయితే నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. మనకి ప్లానెట్స్ ఇక్కడ ఆల్మోస్ట్, నేను వీడియో తీసా, వీడియోలో ఎంతవరకు క్లారిటీ ఉంటుందని నాకు తెలియదు, కానీ మనకి ఇప్పుడు 6 planets అనేవి అలైన్ అయ్యాయి మన ఎర్త్తో. ఏంటి మీరు చూస్తే చాలా క్లియర్గా కనిపిస్తుంది స్కైలో. ఆ బ్యూటిఫుల్ ఈవెంట్. వీనస్ ఒకవైపు ఉంటే ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో మార్స్, జూపిటర్, సాటర్న్, ఈ మధ్యలో ఎర్త్ ఉంది. కూడా ప్లానెట్స్ అలైన్మెంట్, జోడియాక్ సైన్స్ మీద డిపెండ్ అయ్యి కుంభమేళా అనేది డిసైడ్ చేస్తారు మనకి ఎప్పుడు జరగాలి అది అని. దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది. అది ఆల్మోస్ట్ మనకి క్షీరసాగర మదనం నుంచి మొదలైన స్టోరీ ఇది. దాని ఆరిజిన్ అక్కడ ఉంది. ఈ కుంభమేళా అనేది ఎక్కడెక్కడ జరుగుతుంది అంటే ఉజ్జయిన్, నాసిక్, హరిద్వార్, ఇంకా ప్రయాగరాజ్. క్షీరసాగర మదనం జరిగినప్పుడు అమృత చుక్క ఈ 4 ప్లేసెస్లో పడింది. నేను డీటెయిల్ డిస్క్రిప్షన్ ఎట్లా బోరింగ్గా ఉంటుందని. ఆ అమృతం చుక్క ఈ 4 ప్లేసెస్లో పడింది. సో ఈ 4 ప్లేసెస్కి మనకి 12 yearsకి ఒకసారి ఈ పుష్కరాలు అంటాం మనం, ఇక్కడ వీళ్ళు కుంభమేళా అంటారు అనేది జరుగుతుంది. ఫైనల్గా వచ్చేసాం. నాకు తెలిసి అమర్నాథ్ తర్వాత ఒక నా స్పిరిచువల్ జర్నీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్లో మహాకుంభమేళా అనేది ఆబ్వియస్గా జాయిన్ అవుతుంది. సో రేపు చూద్దాం. గుడ్ నైట్. మేమున్న రూమ్ అయితే అదే కొత్త ఇల్లు. ఆపోజిట్గానే ఓనర్స్ వాళ్ళ ఇల్లు ఉంది. బ్యూటిఫుల్ హోమ్ స్టే అని చెప్పచ్చు.
వెళ్ళిపోదాం పదండి స్నానానికి. మంచు చూసారా ఎలా ఉందో రోడ్డు మీద, ఏం కనిపించట్లేదు అసలు, కంప్లీట్గా మూసుకుపోయి ఉంది సిటీ అంతా. 6 degrees ఉంది బయట. సంగం దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము. ట్రాఫిక్ జామ్, పార్కింగ్ వెళ్తున్నాము. ఇదంతా పార్కింగ్ ఏరియా, మొత్తం 99 acres పార్కింగ్కి తీసుకున్నారు గవర్నమెంట్ వాళ్ళు. అలా చల్లగా ఉంది. పార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు అరిల్ ఘాట్ అని అక్కడికి వెళ్తున్నావు. యాక్చువల్గా ఇంకొక ప్లేస్ సంగం దగ్గర క్లోజ్ చేశారు, యోగి ఆదిత్యనాథ్ వస్తున్నారు అని చెప్పి. అసలు ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఎట్లా దిగాలి వాటర్లో అనేది అర్థం కావట్లేదు. ఫస్ట్ అక్కడికి వెళ్ళాక చూద్దాం. లెట్స్ గో. మీకు లేదు చలి, నాకుంది. ఈ చల్లటి క్లైమేట్, వేడి వేడి టీ, ఇంకా ఈ అద్భుతమైన ప్లేస్లో అలా నడుస్తూ ఉంటే నాకైతే ఒక మంచి ఇళయరాజా సాంగ్ ప్లే అవుతుంది. మీకేం సాంగ్ ప్లే అవుతుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కుక్ అండ్ ఎక్స్ప్లోర్ విత్ కృష్ణ. నేను వెళ్ళడమే కాకుండా మీ అందరినీ మన ఇండియాలో ఉన్న అద్భుతమైన ప్రదేశాలకు తీసుకెళ్ళిపోతా. ఇప్పటిదాకా చాలా ఎక్కువ కిలోమీటర్స్ ట్రావెల్ చేసేసాను అని ఫీల్ అయ్యాను, కానీ ఇక్కడికి వచ్చాక ఈ లార్జెస్ట్ హిందూస్ గ్యాదరింగ్ చూసి చాలా తక్కువ డిస్టెన్స్ వచ్చాను. దీనికోసం ఇంకా ఎన్ని కిలోమీటర్స్ అయినా రావచ్చు అని నాకు అనిపించింది. చూసారా అరేంజ్మెంట్స్ ఎంత వెల్ ఆర్గనైజ్డ్గా ఉన్నాయో. ఒక్క చిన్న పువ్వు కూడా పడినట్లే, పడిన వెంటనే తీసేస్తున్నారు. ఎంత వెల్ ఆర్గనైజ్డ్ అంటే అంత వెల్ ఆర్గనైజ్. కిందంతా బురద రాకుండా గడ్డేసేసారు ఫుల్గా. ఇగోండి, గ్రూప్ బోర్డ్ దొరకలేదు. ఇంకా ఫైనల్గా ఇద్దరికి తీసేసుకున్నాం, తొందరగా అయిపోతుంది అని చెప్పి. మళ్ళీ మనం హైదరాబాద్కి వెళ్ళాలి కదా. ఇదంతా మనకి యమున, అటు పక్క గంగా ఉంటుంది. మనం ఇప్పుడు వెళ్తుంది త్రివేణి సంగమం దగ్గరికి వెళ్తున్నాం స్నానానికి. లాస్ట్ టైం నేను ప్రయాగ వచ్చినప్పుడు కంప్లీట్గా అటువైపు నుంచి ఎంటర్ అయ్యాం, అటు నుంచి క్లోజ్ చేశారని చెప్పా కదా. అది ఇప్పుడు చూడాలి. నీళ్ళైతే చల్లగానే ఉన్నాయి. స్నానం అయింది, చాలా చల్లగా ఉన్నాయి నీళ్ళు. ఓకే, కానీ బయట ఉన్న చలికి ఊపిరాడదేమో అనిపిస్తుంది నీళ్ళల్లో మునుగుతుంటే. ఇప్పుడు డ్రెస్ ఇక్కడ చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి మనకి అన్ని. ఆ చేంజింగ్ రూమ్స్లో డ్రెస్ చేంజ్ చేసుకొని హైదరాబాద్కి వెళ్ళిపోవడం, ఇంకా ఏం స్టాప్ లేదు. చేంజ్ చేసుకున్న తర్వాత బయట చాలా రకాల బ్రేక్ఫాస్ట్ ఉన్నాయి, ట్రై చేద్దాం. ఫైనల్గా సక్సెస్ఫుల్గా ఇట్లా అనుకున్నాం, ఇట్లా అయిపోయింది కుంభమేళ. ఇది నా కుంభమేళ స్టోరీ. అటు నుంచి అంతా గంగ వస్తుంది, ఇదంతా యమున.
సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు వస్తున్నారు కదా, సో సెక్యూరిటీ చెక్స్ అయితే మామూలుగా జరగట్లేదు. ఇక్కడ డ్రోన్తో చెక్స్ జరుగుతున్నాయి. హెలికాప్టర్ అయితే ఆల్మోస్ట్ ఒక ½ అవర్ రౌండ్స్ కొట్టింది. ఇది రోజు జరుగుతున్న ఒక సిచ్యువేషన్. అక్కడ ఆయన రోజు వచ్చి మొత్తం పర్యవేక్షించి వెళ్తున్నారట ఎట్లా జరుగుతోంది ఏంటి అని చెప్పి. ద మోస్ట్ రెస్పాన్సిబుల్ సీఎం అని చెప్పచ్చు. అసలు ఇలాంటి సీఎం ఉండాలి ప్రతి స్టేట్కి మన ఇండియాలో. ఇది యోగి ఆదిత్యనాథ్ గారి కాన్వాయ్. నేను మ్యాక్సిమం ట్రై చేశాను. అదిగోండి ఆయన చెయ్యి అయితే కవర్ చేయగలిగాను, ఫేస్ అయితే నేను చూశాను, బట్ ఫోన్లో కష్టమైన రికార్డింగ్. మేము అటు సైడ్ ఉంటే ఇంకా బాగా తీసి ఉండొచ్చు, బట్ ఇటువైపు ఉండేసరికి ఫోన్లో మేబీ అంత క్లారిటీ లేదు. కానీ ఆయన కాన్వాయ్ రికార్డ్ చేయడమే నేనైతే చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ సో లక్కీ అని చెప్పొచ్చు నేను అక్కడ ఉండే టైంకి ఆయన రావడం. చూసారు కదా ఎంత సక్సెస్. యోగి ఆదిత్యనాథ్ ఈ కాన్వాయ్ కూడా చూసాం కారు. నాకైతే డ్రైవర్ సీట్ పక్కన కూర్చొని ఉన్నారు, ఆయన కనిపించారు. మరి ఐ థింక్ కెమెరాలో అంత క్లారిటీ లేదు అనుకుంటున్నాను. ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోతున్నాం హైదరాబాద్కి. స్టాప్ ఎక్కడ ఏంటి అంటే నాగ్పూర్ అని ప్రస్తుతం అనుకుంటున్నాము. ఇక్కడ నుంచి ఒక 700+ ఉంది. ఈ మధ్యలో ఇంకా ఆగాలి అంటే మనకి జబల్పూర్ ఉంది, సియోని ఉంది, ఇంకా ముందు నాగ్పూర్ కంటే ముందు. బట్ నాగ్పూర్ వరకు వెళ్ళిపోతే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోతే హైదరాబాద్కి మనం ఈవినింగ్ 3-4 కల్లా వెళ్ళిపోవచ్చు. అట్లా కట్ ఆఫ్ చేద్దాం జర్నీ అనుకుంటున్నాను. అరేంజ్మెంట్స్ అయితే అసలు ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయంటే అంత ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. వెల్ ఆర్గనైజ్డ్, అసలు ఎక్కడ ప్రాబ్లం లేదు. ఎంత క్లీన్లీనెస్, హైజీన్ అయితే అల్టిమేట్ ఉంది. ఎక్కడ బాగుండకపోవడం లేదు. చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి. వాటర్ అయితే డ్యామ్ క్లియర్గా ఉంది. ఇప్పుడు చూపిస్తా చూడండి ఎంత ఉందో టోటల్ కిలోమీటర్స్. బ్రేక్స్ అనేవి ఇంకా తెలీదు. వెళ్ళాల్సిందైతే ఎంత మామూలుగా లేదు. ప్రయాగరాజ్ అద్దరిపోయింది అసలు. జూన్లో వచ్చాను ప్రయాగరాజ్కి కాశీ వచ్చినప్పుడు. అప్పుడు ఏంటంటే వాటర్ లేదు, చాలా తక్కువ ఉంది. చాలా లోపల వరకు వెళ్తే కానీ కూడా కష్టం. ఇక్కడ 2 ఎంట్రీస్ ఉన్నాయి. మేము వెళ్ళిందేమో అరిల్ ఘాట్ నుంచి వెళ్ళాం. యాక్చువల్గా మన సంగంకి కూడా దారి ఉంది. అది యోగి ఆదిత్యనాథ్ వచ్చారు అని చెప్పి అది స్టాప్ చేశారు. అటు నుంచి అయితే ఇంకా దగ్గర. బట్ మనం సంగం నుంచి వెళ్ళినా ఈ అరిల్ గేట్ నుంచి వెళ్ళినా కూడా హైవే దగ్గర కొంచెం బ్లాక్ అయితే ఉంటుంది ఇష్యూ. అండ్ నేను అనుకున్నా ఏంటి ఖాళీగా ఉంది. మార్నింగ్ చూపించిన విజువల్స్లో ఎక్కువ మాబ్ ఉండరు. అక్కడ ప్రాబ్లం అది కాదు, టైం ఎర్లీగా రావడం వల్ల చాలా చలుంది. ఎక్కువ మంది రావట్లేదు. 9:30, 10 అయ్యేసరికి ఫుల్ రష్. టైం మార్నింగే రావడం వల్ల అయిపోయింది. మేము రిటర్న్ వచ్చేస్తున్నప్పుడు బోట్స్ ఫుల్ అయిపోయినాయి. మొత్తం నది కూడా కనిపించకుండా అయిపోయింది. అంత ఫుల్ వచ్చేసారు జనాలు. అది ట్రాఫిక్ మొత్తం యమునా బ్రిడ్జ్కి డైవర్ట్ చేశారు. ఎంత ట్రాఫిక్ అంటే ఆల్మోస్ట్ మేము ప్రయాగరాజ్ సిటీలోనే 2 అవర్స్ అయితే స్ట్రక్ అయిపోయినాం. ఇంకా 925 కిలోమీటర్స్ వరకు వచ్చాం. మధ్యలో రోడ్డు చండాలం ఉంది. ఒక 20 కిలోమీటర్స్ అయితే యాక్చువల్గా అది రేవా బైపాస్ రోడ్డు. మనం వెళ్ళేటప్పుడు సిటీ నుంచి వెళ్ళాం కదా, ఈసారి బైపాస్ నుంచి వచ్చాం. అదే దరిద్రంగా ఉంది. దానివల్ల కొంచెం డిలే అయింది. చాలా చల్లగా ఉంది అసలు. నాగ్పూర్లో స్టే అనుకున్నాం కానీ నాగ్పూర్ ఆల్మోస్ట్ వెళ్ళేసరికి ఇక్కడ 3 అట్లా అయిపోతుంది. సో నాగ్పూర్ వరకు వెళ్ళి కొంచెం బ్రేక్ తీసుకొని కంటిన్యూ చేసేద్దామా అనుకుంటున్నాం. జబల్పూర్కి ఇంకా 123 కిలోమీటర్స్ అంతే, జబల్పూర్ రీచ్ అయిపోతాం. సో ఇంకా ఏం డిసైడ్ అవ్వాలి, ఎంత ఓపిక ఉంటే అంత వెళ్దాము అని. లెట్స్ ఇప్పుడైతే ఇప్పటిదాకా అయితే ఒక 1 అవర్ బ్రేక్లో కంటిన్యూస్గా డ్రైవ్ చేస్తున్నాం. ఇంకా
ఒక 570 కిలోమీటర్స్ ఉంది, 564 కిలోమీటర్స్. మధ్యాహ్నం 2:30 చూపిస్తుంది. నాగ్పూర్ ఏమో 32 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. మనం ఆల్మోస్ట్ అక్కడ బైపాస్ నుంచి వెళ్ళిపోతాం. ఆదిలాబాద్ దాటేసాము. ఇక్కడ ఒక టిఫిన్ షాప్ ఉందని చెప్పి ఆగాను. ట్రైన్ అయితే ఏం లేదు కానీ మొత్తం మీద స్లీప్ 1 అవర్ ఉంది అంతే. ఇంకొక 350 కిలోమీటర్స్ ఉంటుంది మనకి. అది అవుటర్ వచ్చేసామంటే మా ఇంటికి వచ్చేసినట్టే. మా ఇల్లు చాలా దగ్గర అవుటర్ రింగ్ రోడ్కి. ఫైనల్లీ బ్యాక్ టు హైదరాబాద్. ఇట్లాంటి టైంలోనే అనిపిస్తుంది మన మేనిఫెస్టేషన్ అండ్ విల్ ఎంత ఇంపార్టెంట్, ఎంత కీ రోల్ ప్లే చేస్తాయి మన లైఫ్లో అని. నేను దేవుణ్ణి ఎంత నమ్ముతానో నా మేనిఫెస్టేషన్ అండ్ విల్ని కూడా అంతే బిలీవ్ చేస్తాను. సో పర్ఫెక్ట్ మేనిఫెస్టేషన్ అండ్ స్ట్రాంగ్ విల్ can do anything and everything in this world. Hara Hara Mahadeva.